కొంచెం బ్యాక్ పార్ట్లో కింద పక్క ఇలా మడుచుకొని క్రాస్ పెట్టాలి. ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టినా స్ట్రైట్, ఇట్లా కానీ క్రాస్ పెట్టాలి. మనకి మిగిలిన క్లాత్లో బ్యాక్ తీసుకొని తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాక మిగిలిన క్లాత్లో మనం క్రాస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. బ్లౌజ్ని కొంతమంది మీటర్ ఇస్తారు, కొంతమంది 80 పాయింట్స్ ఇస్తే ముక్కలు పడతాయి. అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ తీసుకుని ముక్కలు పడేటట్టు ఈ సైడ్కి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇటు పక్కకి మెడ పక్కకి రాకుండా ఈ సైడ్ వచ్చేటట్టు తీసుకు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెడితే స్ట్రైట్ కదా, ఇలా క్రాస్, ఇలా పెట్టినా స్ట్రైట్. ఇది క్రాస్ చూడండి. ఇక్కడ లైన్ ఎలా ఉంది, క్రాస్ ఉంది కదా లైన్ అంటే క్రాస్ పెట్టామండి బ్లౌజ్. సాగదు, అప్పుడు మన ఫ్రంట్ పట్టేసినట్టుండదు. స్ట్రైట్గా పెట్టుకున్నామంటే ఫ్రంట్ పట్టేసినట్టుంటుంది. ఇది సాగదు క్లాత్. ఇది కానీ క్రాస్లో సాగిద్ది క్లాత్. సాగే సైడు పెట్టుకోవాలి. ఇప్పుడు యాజ్ ఈజీ ఈ మార్కింగ్ ఇలా మడిచాం కదా సగానికి కొంచెం, ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్. అర్థమైందా? నెక్ మాత్రం రౌండ్ ఇవ్వద్దు. ఇక్కడ వరకు లైన్ తీసుకొచ్చేయండి. ఇది ఉంది కదా, స్కేల్ పెట్టుకొని క్రాస్ పోకుండా ఈ లైన్ని దీని మీదే పైకి రానిచ్చేయాలి. ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా, అర్థమైందా? ఈ మధ్యలో మనం 2.5 వదిలాం కదా, ఇది మళ్ళీ ఎక్కువ ఉండకూడదు, 2.5 ఉండాలి. చూసుకోండి. క్రాస్ ఉంది మళ్ళీ పైగా ముందు ఎడల్పు అవుతుంది. ఇవన్నీ చాలా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అది కొంచెం తేడా తీసుకున్నాం మనం, చెక్ చేసుకోవాలి. కొంచెం తేడా, చాలా తేడా వస్తుంది రైతు. ఇప్పుడు తీసాం కదా, చుట్టూ మార్కింగ్ పెట్టాం, నెట్టుదేమో పైకి తీసుకొని వదిలేసాం. ఇప్పుడు దీన్ని తీసేయాలి. ఇంకా తీసేసి ఇక్కడ వరకు ఖర్చు ఉంటుంది. ఫస్ట్ సంపకి ఇది ఫ్రంట్ తీసుకురా, డ్రెస్కి ఎట్లా లోతు తీసుకోవాలని చెప్పి అలా లోతు తీసుకోవాలి. ఇక్కడ డ్రెస్లో ఆలోచించుకోవాలి. ఇలా పెట్టాలి. తీసాక బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ కాజాల పట్టీ వైపు చూడకూడదు. పట్టీ ఎక్స్ట్రా వస్తుంది మనకి ఉన్న నెక్ కన్నా. మిక్సర్ పట్టీ వైపే చూసుకోవాలి. ఇంత ఖర్చుకి ఇట్లో ఖర్చు పోయింది మనకి. ఈ ఖర్చు వదిలేసి దీని మీద కుట్టుని పెట్టండి. అర్థమైందా? ఇలా పెట్టి ఈ పట్టీ ఉంది కదా, ఈ లైన్ మీద కనిపించాలి. అర్థమవుతుందా? ఈ లైన్ ఇది దీని మీద పెట్టాలి. అప్పుడు మీకు మీ నెక్కి అంతున్నది వచ్చేసింది. అర్థమైందా? ఉంది కదా, ఇక్కడ పెడితే కదా రిక్తలు కాడికి వచ్చింది, అందుకని పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎక్కడికి ఉందో వచ్చేసింది కదా మనకి. తీసేసి స్కేల్ తోటి మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. అర్థమైందా? ఇక్కడ రౌండ్ ఫ్రంట్ నెక్. ఇప్పుడు జాకెట్ని పట్టుకొని ఈ భుజం దగ్గర నుంచి ఈ కింద ఈ డాట్ ఉంది కదా, సెంటర్లో చెస్ట్ పాయింట్ డాట్ వస్తున్నాం కదా, ఆ డాట్కి పొడగని కింద కొలుచుకోవాలి.
మరీ ఇలా సాగా తీసేది పొడవు రెండు వెళ్ళిపోయి పాడదు కొంచెం కొంచెం లైట్గా లైట్గా కానీ తీసుకోండి 12 12కి ఈ పైన ఒక ½ ఇంచ్ వచ్చింది కదా 12.5 ఇక్కడ కుట్టు వచ్చింది కదా ఈ కుట్టులోకి ఒక ½ ఇంచ్ మొత్తం 13 ఇంచులు పెట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి భుజం కాడ నుంచి 13 ఇంచులు వచ్చింది కదా ఈ 13 ఇంచుల్ని స్కేల్తో లైన్ కొట్టుకోవాలి అర్థమైందా ఈ లైన్ కాడ నుంచి ఇక్కడికి మనకి డాట్ పొడవు వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ నెక్కి మధ్యలో 2.5 వదిలాం కదా మనం ఆ 2.5ని ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకోండి ఫస్ట్ ఇందుకు 3 ఉంటుంది కదా భుజానికి స్ట్రైట్గా మధ్యలో డాట్ రావాలి మనం ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోండి ఎవరి బ్లౌజులకి వాళ్ళు ఇట్లా డాట్ ఎంత పోసారని అర్థమైంది నా దానికి ఎంత ఉంది 1.5 ఉంది అంటే ఇటు 1.5 ఇటు 1.5 అంతా 3 ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి 3 ఇంచులకి మార్క్ చేస్తున్నా అర్థమైందా ఇక్కడ 2.5 మనం నెక్కు మధ్యలో 2.5 వదిలింటాం కాబట్టి 2.5 వదిలి మార్క్ చేశా తర్వాత నా డాట్ ఎంత ఉందో లోపల పక్క చూసుకున్నా బ్లౌజ్కి డాట్ 1.5 ఇంచులు ఉంది 1.5 అంటే ఇది 2 పక్కలు కలిపి 3 ఉంటుంది కదా 3 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేస్తున్నా ఇప్పుడు ఇందులో నా డాట్ వస్తుంది అన్నమాట 1.5 ఇంచీలు కొంచెం బాగా ఉన్నోళ్ళకి ఫస్ట్ పట్టణాలు ఉన్నోళ్ళకి మామూలుగా వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు సరిపోతుంది మీ అందరికీ 2.5 ఇంచులు సరిపోతుంది నీకు 3 పెట్టుకోవాలి నువ్వు కూడా 3 పెట్టుకుంటే బాగుంటుంది అట్లా వాళ్ళ ఎవరి బ్లౌజ్కి వాళ్ళకి ఇది చూసుకొని ఎంత ఉంటే అంత పెట్టేసుకోవడమే అర్థమైందా ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు పొడవు వచ్చింది ఇక్కడ ఇట్లా షేప్ వస్తుంది కదా ఆ షేప్ కోసం ఉక్సులు పట్టి దాని నుంచి ఇలా పెట్టండి ఈ నెక్కు గీసాం కదా స్ట్రైట్ దాని మీద ఇలా పెట్టండి అర్థమైందా ఇట్లా పెట్టండి ఎందుకు లోపల ఈ ఉక్సులు పట్టి ఉంది కదా అటు సైడ్ తీసుకున్నా ఈ నెక్కుకి ఎక్కడ ఉందో అక్కడ ఈ నెక్కుని పెట్టాను ఇట్లా స్ట్రైట్గా పెట్టాను క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాం కదండి ఇది వేరే పీస్ దీనిలో రాదు వేరే పీస్ని దీనికి జాయిన్ చేస్తాం అనమాట అందుకని ఈ పీస్ మార్క్ చేస్తున్నాం కదా మనం ఈ పీస్ని ఇప్పుడు మార్క్ చేస్తున్నాం కాబట్టి ఈ పీస్ ఎక్కడికి ఏడుకుంది అర్థమైందా ఈడకున్నప్పుడు దీనికి ఖర్చు ఉంది కదా ఈడ ఆ ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ ఒక డాట్ ఉంది చూడండి ఆ డాట్కి ఇంకో ఖర్చు అర్థమవుతుందా ఇక్కడ ఈ పట్టి కొనలేదు కదా మనం ఆ పీస్ పెట్టాం కదా ఇప్పుడు దీనికి మంటలకు పోతుంది కదా ఖర్చు 3 సార్లు ఖర్చులు యాడ్ చేయాలి ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ డాట్ ఉంది దానికి ఒక ఖర్చు ఇక్కడ జాయింట్ పడింది ఇక్కడ ఒక ఖర్చు ఈ నెక్కుని మడిచి ఇట్లా లోపలికి వేస్తున్నాం కదా మనం దానికి ఒక ఖర్చు 3 ఖర్చులు ఇదిగో యాజ్ గీజ్ వచ్చిన కాడ నేను 3 లైన్స్ గీసా అయిందా మర్చిపోకూడదు ఇదిగో ఇక్కడ దీని నుంచి దీనికి ఇట్లా కలపాలి కొంతమందికి ఇవి అందరికి ఇలాగే రావాలనేది లేదు కొంతమందికి ఇక్కడికే వస్తుంది అప్పుడు వాళ్ళకి ఇలా ఎలా తీసేది కొంతమందికి మొత్తం స్ట్రైట్ గానే వస్తుంది అది వాళ్ళ బ్లౌజ్ని బట్టి వస్తుంది మేడం తీసినప్పుడు ఇలాగే వచ్చింది మాకు ఏ నుంచి ఇట్లా వచ్చింది రౌండ్ అని కన్ఫ్యూజ్ అవ్వదు నీ బ్లౌజ్ని బట్టి నీకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ రావాలి కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పక్కన తీసుకోవాలి అర్థమైందా ఇది ఫ్రంట్ తీసుకున్నాము ఈ క్రాస్ బెల్ట్ కింద తీసుకోకుండా ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి డేట్ ఇక్కడ నుంచి ఈ పీస్ వదిలేయాలి ఎంత ఉంది 5.5 ఉంది ఇక్కడ ఖర్చు అరేంజ్ ఇక్కడికి ఉంది చూడండి 6 ఇక్కడ ఈ జాయింట్లో ఒక 1/4 ఇంచు అప్పుడు ఎంత 6.5 దీని మీద పెట్టుకోవాలి లైన్ మీద ఇక్కడికి వచ్చింది నాకు లైన్ అప్పుడు దీన్ని కలపాలి కట్టెలోకి వస్తే ఇంకా కలపాలి లేదంటే కొంతమందికి ఈ లైన్కి పైకే వస్తుంది అర్థమైందా
దీని నుంచి దీనికి కలపాలి. నీ బ్లౌజ్కి ఎట్లా వస్తే మార్కింగ్ దాని నుంచి దానికి ఇలా కలపాలి. మళ్ళీ దీని నుంచి దీనికి కలపాలి. ఒక్కోసారి ఏడుకు వచ్చిందంటే ఇలా కలుపుతారు. అప్పుడైనా ఇది డిఫరెంట్ పార్ట్.